వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి రెసిపీ ట్రెడిషనల్ రెసిపీ అయిన పూర్ణం బూరెలు. సులభమైన పద్ధతిలో పూర్ణం బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు శనగపప్పుని తీసుకోవాలి. అందులో తగినన్ని నీళ్లు పోసుకుని 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకుని కడిగిన శనగపప్పుని యాడ్ చేసుకుని అందులో తగినన్ని నీళ్లు పోసుకుని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత అందులోని నీళ్లను తీసేయాలి. తర్వాత 1 కప్పు బెల్లం, సుమారు 250 గ్రాముల బెల్లాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని అందులో యాలకులను యాడ్ చేసుకుని మెత్తగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్లో చల్లార్చుకున్న శనగపప్పు యాడ్ చేసుకుని మెత్తగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి మిక్సీ పట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకుని అలాగే మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవటం వల్ల ఎటువంటి పప్పు కానీ బెల్లం ఉండలు కానీ ఉండవు. తర్వాత ఒక బౌల్లో దోస పిండి కానీ లేదా ఇడ్లీ పిండి కానీ 1 కప్పు తీసుకుని అందులో 1 కప్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. చిటికెడు ఉప్పు యాడ్ చేసుకుని కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చిటికెడు వంట సోడా యాడ్ చేసుకుని ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న శనగపప్పు బెల్లం మిశ్రమాన్ని చిన్న బాల్స్ లాగా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత బాల్స్ని పిండిలో డిప్ చేసి ఆయిల్లో యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పైన లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఇవాల్టి మన ట్రెడిషనల్ రెసిపీ పూర్ణం బూరెలు రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.